హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఈరోజు బ్లౌజ్ కటింగ్ చూపిస్తానండి. ఈ క్లాత్ ఆన్లైన్లో తీసుకున్నాను. క్వాలిటీ మాత్రం సూపర్గా ఉందండి. వన్ మీటర్ లైనింగ్ తీసుకున్నాను. ఏదైనా క్రాస్ ఉంటే సైడ్ కట్ చేసుకోవాలి. మొదటగా హ్యాండ్స్ కట్ చేసుకుంటున్నాను. ఇక్కడ హ్యాండ్స్కి జాయింట్ పడుతుంది కాబట్టి 4 వైపులు పడతాయండి. ఇప్పుడు నేను వీటిని విధంగా పెడితే 2 వైప్స్ జాయింట్ పడుతుంది. సో ఇలా పెట్టుకోవాలి. ఇలా పెట్టుకున్న తర్వాత హ్యాండ్స్ ఎంత ఉందో చూసుకోవాలి. ఇప్పుడు హ్యాండ్స్ కింది వైపున 1/2 ఇంచ్ మార్క్ గీత గీసుకోవాలి. ఇప్పుడు కరెక్ట్గా పెట్టుకుని హ్యాండ్ జాయింట్ ఉంటుంది కదండి, ఆ జాయింట్ దగ్గర ఒక మార్క్స్ గీత గీసుకోవాలి. అలాగే అటువైపు కింద వైపు కూడా ఒక జాయింట్ దగ్గర గీత గీసుకోవాలి. హ్యాండ్ లూజ్ ఎంత ఉందో గీత గీసుకోవాలి. ఖర్చు కోసం 1/2 ఇంచ్ పైకి గీత గీసుకొని, ఇప్పుడు పొడుగు ఎంత ఉంది 11.5 ఉందండి. ఇటువైపు కూడా 11.5 గీత గీసుకొని చిన్న హ్యాండ్స్కి అయితే 3 పెట్టుకోవాలి. ఇది 3/4 హ్యాండ్ కాబట్టి 3.5 పెడుతున్నానండి. ఇప్పుడు స్లోగా కిందకి డౌన్ చేసుకుంటూ గీత గీసుకోవాలి. ఖర్చు కోసం 2 ఇంచెస్ పెడుతున్నాను. 2 ఇంచెస్ గీత గీసుకోవాలి. ఇదే విధంగా కట్ చేసుకోవాలి. ఇక చిన్న టక్స్ పెట్టుకోవాలండి. మిడిల్లో కూడా టక్స్ పెట్టుకోవాలి. ఫ్రంట్ వైపు లోతు కోసం 3/4 ఇంచు గీత పెడుతున్నాను. ఇక్కడ నుంచి 1 ఇంచు స్లోగా క్రాస్గా గీసుకోవాలంట. టక్స్ పెట్టుకుంటూ గీసుకోవాలి. ఇప్పుడు ఇదే విధంగా కట్ చేసుకోవాలి. ఫ్రంట్ వైపు అని టక్స్ ఒకటండి, ఇక్కడ జాయింట్ చేసుకోవాలి. ఇప్పుడు బ్యాక్ వైపు బెల్ట్ కోసం నేను 1 ఇంచ్ కట్ చేసుకుంటున్నాను. ఇప్పుడు బ్లౌజ్ పొడవు ఎంత ఉందో చెక్ చేసుకోవాలి. ఇక్కడ నుంచి కింద 15 ఉందండి. ఇదే ఖర్చు కోసం 1/2 ఇంచు గీత గీసుకోవాలి. ఈ 1/2 ఇంచు వదిలేసి అక్కడి నుంచి 15 గీత గీసుకోవాలి. 1/2 ఇంచు ఖర్చు కోసం పైకి గీసుకోవాలి. షోల్డర్ 4.5, 29 సైజ్ కాబట్టి స్మాల్ సైజు 4.5 అండి. స్ట్రైట్గా గీత గీసుకోవాలి. ఇప్పుడు ఇదే విధంగా ఇక్కడ కూడా 4.5 ఒక మార్క్స్ చేసుకోవాలి. ఆర్మ్ హోల్ 5.5 పెడుతున్నానండి. పెద్ద సైజ్ అయితే 6 పెట్టుకోవాలి. స్మాల్ సైజ్ కాబట్టి 5.5 పెడుతున్నాను. స్ట్రైట్గా ఒక గీత గీసుకోవాలి. (29/4) చేస్తే 7.2 వచ్చిందండి. అక్కడ నుంచి 1 ఇంచు ఎక్స్ట్రా గీసుకోవాలి. అక్కడ నుంచి 2 ఇంచెస్ ఖర్చు కోసం. త్రీ దగ్గర డాట్స్ పెట్టి ఇలా ఇక్కడ నుంచి 1.5 పెట్టుకుంటున్నానండి. నెక్ బ్రాడ్గా కావాలి కాబట్టి 1.5 పెడుతున్నాను. అదే నార్మల్గా అయితే 1.5 పెట్టుకోవచ్చండి. వీళ్ళకి నెక్ బ్రాడ్గా కావాలి కాబట్టి దీనికి నేను 1.5 పెట్టుకుంటున్నాను. ఈ రౌండ్ స్కేల్తో రౌండ్ తీసుకొని ఇప్పుడు ఆర్మ్ హోల్ ఎంత ఉందో చెక్ చేసుకోవాలి. బ్లౌజ్ది 8 ఉందండి. ఇక్కడ 8.5 వచ్చింది. కొంచెం ఒక గీత పైకి గీసుకోవాలి. ఇలా గీసుకొని రౌండ్ స్కేల్తో రౌండ్ గీసుకోవాలి. ఒకసారి చెక్ చేసుకోవాలి. మళ్ళీ కరెక్ట్గా వచ్చిందండి. స్ట్రైట్గా ఒక గీత గీసుకోవాలి. ఇప్పుడు బ్యాక్ నెక్ కట్ చేసుకోవాలి కాబట్టి ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత వచ్చిందో చూసుకోవాలి. బ్యాక్ కింద 4 వచ్చిందండి. 4కి ఒక గీత, ఖర్చు కోసం 1/2 ఇంచు.
ఇక్కడ నుంచి 2 ఇంచెస్ తీసుకుంటున్నాను. ఇక్కడ 3 కింద వైపు 3 తీసుకుంటున్నానండి. కొంచెం బ్రాడ్గా కావాలి కాబట్టి స్కేల్తో స్ట్రైట్గా ఒక గీత గీసుకోవాలి. రౌండ్ స్కేల్తో ఒక 1/2 ఇంచ్ లోపలికి గీసుకోవాలి, రౌండ్గా గీసుకోవాలండి. ఇదే విధంగా కట్ చేసుకోవాలి. ఇక్కడ ఒక టక్స్ పెట్టుకోవాలి అక్కడ. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకోవాలండి. ఫ్రంట్ పార్ట్ మీద బ్యాక్ పార్ట్ పెట్టి 2 ఇంచెస్ మడత పెట్టి కొంచెం లైట్గా క్రాస్ చేసుకొని గీత గీసుకోవాలి. బ్యాక్ పార్ట్ని తీసేసి లోతు కోసం 1/2 ఇంచ్ అండి, ఆర్మ్ హోల్ లోతు ఫ్రంట్ పార్ట్ గీసుకోవాలి. టూ అండ్ హాఫ్ ఫ్రంట్ పార్ట్ నెక్. ఇక్కడ నుంచి 6.5 పెట్టుకోవాలి. స్ట్రైట్గా గీత గీసుకోవాలి. ఈ బ్లౌజ్ కూడా చెక్ చేసుకోవచ్చండి, బ్లౌజ్తో కూడా కట్ చేసుకోవచ్చు. ఇదే రౌండ్ మనకి ఏ షేప్ కావాలన్నా పెట్టుకోవచ్చు అండి. ఇక్కడ నేను రౌండే పెట్టుకుంటున్నాను. ఇప్పుడు ఒకసారి బ్లౌజ్తో చెక్ చేసుకోవాలి. కరెక్ట్గా వచ్చింది. ఇప్పుడు ఉక్సు పట్టి దగ్గర నుంచి ఫస్ట్ ఉక్సు దగ్గర నుంచి 4th ఉక్సుకి ఒక డాట్ పెట్టుకోవాలండి. ఇప్పుడు ఆ ఖర్చు కోసం వదిలేసి అక్కడి నుంచి 10కి ఒక డాట్, అక్కడి నుంచి 2.5కి ఒక డాట్ పెట్టుకోవాలి. మెయిన్ డాట్ కోసం అండి. ఖర్చు కోసం 1/2 ఇంచ్ పెట్టిన తర్వాత ఇక్కడ నుంచి 4కి ఒక గీత గీసుకోవాలి స్ట్రైట్గా. అలాగే అటువైపు 1.5 ఇంచు, ఇటువైపు 1.5 ఇంచు గీసుకోవాలి. ఆ మధ్యలో గీతకి స్ట్రైట్గా ఒక గీత గీసుకోవాలండి. అటు నుంచి అటువైపు స్ట్రైట్గా కొంచెం పైకే గీసుకోవాలి. ఫిట్టింగ్ అయితే కరెక్ట్గా కూర్చుంటుందండి, మంచిగా ఉంటుంది నేను కట్ చేసిన విధంగా కట్ చేస్తే. ఇప్పుడు 1/2 ఇంచు ఇటువైపు గీత గీసుకోవాలి. ఉక్సులు పట్టి కాజాల పట్టి మధ్య గ్యాప్ రాకుండా ఇదే విధంగా కట్ చేసుకోవాలి. టక్స్ పెట్టుకోవాలి. ఆర్మ్ హోల్లో సంకన కట్ చేసుకోవాలండి లోతు. ఇదే విధంగా ఇప్పుడు షేప్ బెల్ట్ కట్ చేసుకుందాం. ఇది ఉక్స్ పట్టీ కోసం కట్ చేసుకుంటున్నాను అండి. 3/4 ఇంచు వెడల్పుతో కట్ చేసుకుంటున్నాను. ఇప్పుడు బ్యాక్ పార్ట్ని చెక్ చేసుకోవాలి ఎంత పొడుగు కావాలో. 3 అక్కడ నుంచి డాట్స్ కోసం కుట్టేస్తాం కాబట్టి అక్కడ వదిలేసి ఇక్కడ నుంచి మళ్ళీ 9.5 వచ్చింది. ఇక్కడ 9.5 కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి బ్యాక్ పార్ట్ని ఫ్రంట్ పార్ట్ని ఒకదాని మీద ఒకటి పెట్టి ఎంత లెంత్ కావాలో చూసుకోవాలి. ఇక్కడ నుంచి ఇక్కడికి 3 అండి, ఖర్చుతో కలిపి 3 తీసుకోవాలి. ఫ్రంట్ వైపు టక్స్ పెట్టుకోవాలి గుర్తు కోసం. ఫ్రంట్ వైపు బ్లౌజ్కి ఎంత పొడుగు ఉందో అంతే పొడుగు తీసుకోవాలి. ఖర్చు కోసం 1/2 ఇంచు. ఇక్కడ నుంచి 3కి మిడిల్లో 2 ఇంచెస్ పెట్టుకోవాలి. అటువైపున 3 పెట్టుకోవాలండి. అది 3 ఉంది కరెక్ట్గా. 3 ఖర్చు కోసం 1/2 ఇంచు పైకి ఇదే విధంగా కట్ చేసుకోవాలి.
ఇది 29 సైజ్ బ్లౌజ్. ఈ వర్క్ బ్లౌజ్ వచ్చిన వాటికి ఫ్రంట్ ఇలా బ్యాక్ పార్ట్ కట్ చేసుకోకూడదండి. నాకు ఇలా అలవాటు కాబట్టి ఇలా కట్ చేసుకుంటున్నాను. కొత్తగా నేర్చుకునే వాళ్ళకైతే ఇలా కట్ చేసుకోకూడదు. ఇలా లైనింగ్ని ఒరిజినల్ క్లాత్ మీద పెట్టి కట్ చేసుకోవాలి. ఇప్పుడు హ్యాండ్స్ కట్ చేసుకుంటున్నాను. హ్యాండ్స్కి చూసుకొని కట్ చేసుకోవాలి. కొంచెం ఎక్స్ట్రా ఖర్చు ఉంచే కట్ చేస్తున్నానండి. ఈ వర్క్ వచ్చింది కదండి, ఎంబ్రాయిడింగ్ వర్క్ వచ్చింది కాబట్టి దీనికి కొంచెం ఎక్స్ట్రా క్లాతే తీసుకుంటున్నాను. స్టిచ్చింగ్ చేసిన తర్వాత కట్ చేసుకోవచ్చు. ఇదే ఫ్రంట్ పార్ట్ను కూడా కట్ చేసుకుంటున్నాను. వర్క్ ఎటువైపు వచ్చింది అటువైపు చూసి పెట్టుకొని ఇలా కట్ చేసుకుంటున్నాను. షేప్ బెల్ట్ ½ ఇంచు ఖర్చు కోసం ఉంచుకొని కట్ చేసుకోవాలి. ఇక్కడ టక్స్ పెట్టుకోవాలండి గుర్తు కోసం. ఓకే అండి, కటింగ్ అయితే అయిపోయింది. నెక్స్ట్ వీడియోలో స్టిచ్చింగ్ పెడతాను. నచ్చితే లైక్